శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం మండలంలోని రూరల్ గోట్లూరు గ్రామం అంబేద్కర్ కాలనీలో ఉన్న అంబేద్కర్ కమ్యూనిటీ భవనంలో ఆదివారం మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి మండల అధ్యక్షుడు డిఆర్ రామాంజనేయులు ఆధ్వర్యంలో గ్రామ చైతన్య కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు జిల్లా ఇన్ఛార్జ్ రుద్రపోగు సురేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాదిగ సమాజ అభివృద్ధి, హక్కుల సాధన, విద్యా ప్రాధాన్యత, సామాజిక చైతన్యం, యువత పాత్రపై అవగాహన కల్పించారు. జూలై 7న ఎంఆర్పీఎస్ ఆవిర్భవించి 32 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా ప్రతి గ్రామంలో ఆవిర్భావ వేడుకలను పండుగ వాతావరణంలో ఘనంగా నిర్వహించాలని పిలుపునిచ్చారు. సమాజంలోని ప్రతి కుటుంబం విద్య, ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకుని అభివృద్ధి దిశగా ముందుకు సాగాలని సూచించారు. సామాజిక న్యాయం సాధన కోసం ప్రతి ఒక్కరూ ఐక్యంగా పనిచేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. కార్యక్రమంలో గ్రామ ప్రజలు, యువకులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి నాయకులు, గ్రామ పెద్దలు, యువజన ప్రతినిధులు మరియు స్థానిక ప్రజలు హాజరయ్యారు. శ్రీ సత్యసాయి జిల్లాలో అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో ఉన్న ప్రతి మాదిగ పల్లెకు కూడా ఎంఆర్పీఎస్ నాయకులు వెళ్ళి మాదిగ తల్లిదండ్రులను, మాదిగ విద్యార్థులకు చదువు పట్ల అవగాహనను, చదువు యొక్క ప్రాముఖ్యతను తెలియజెప్పాల్సిందిగా మందకృష్ణ మాదిగ గారు ఆదేశించడం జరిగింది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రస్తుతం ఎస్సీ వర్గీకరణ చట్టం అమలవుతుంది కాబట్టి ఈ చట్టం యొక్క ఫలాలు మాదిగ ఉపకులాల ప్రజలు అందుకోవాలి అంటే చదువు యొక్క ప్రాముఖ్యత మాదిగ జాతి విద్యార్థులకి, తల్లిదండ్రులకి కల్పించాలనేటువంటి ఒక గొప్ప ఆశయంతో మందకృష్ణ మాదిగ గారు గోటు విలేజ్కు పిలుపునివ్వడం జరిగింది. దీంట్లో భాగంగానే మేము క్షేత్రస్థాయిలో, గ్రామ స్థాయిలో మా ఎంఆర్పీఎస్ మరియు అనుబంధ సంఘాలని బలోపేతం చేసుకోవడం కోసం గ్రామ స్థాయిలో తిరిగి ఎంఆర్పీఎస్ అన్ని అనుబంధ సంఘాలని కూడా మేము కమిటీలు వేసుకోవడం జరుగుతుంది. దీంతో పాటుగా జూలై 7వ తారీఖు, వచ్చే నెల జూలై 7వ తారీఖున ఎంఆర్పీఎస్ ఆవిర్భవించి 32 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా ఈ 32వ ఎంఆర్పీఎస్ ఆవిర్భావ దినోత్సవాన్ని ప్రతి మాదిగపల్లెలో, ప్రతి గ్రామంలో పెద్ద ఎత్తున పండుగ వాతావరణంలో జరుపుకోవాలని, జూలై 7 అంటే మాదిగలకు నిజమైనటువంటి స్వతంత్ర దినోత్సవంగా గుర్తొచ్చేలాగా మాదిగ జాతుల్ని, ప్రజల్ని చైతన్యవంతం చేయడం కోసం మందకృష్ణ మాదిగ గారు ఇచ్చినటువంటి పిలుపులో భాగంగా మేమంతా శ్రమిస్తున్నామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ మన సత్యసాయి జిల్లా మీడియా బృందానికి ప్రత్యేకంగా ఎంఆర్పీఎస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ తరఫున మా సామాజిక ఉద్యమ నమస్కారాలు.